హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ మీద అనాలిసిస్ అనేది చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి నేను కూడా మిస్టేక్ అవ్వచ్చు, నా అనాలిసిస్ కూడా రాంగ్ అవ్వచ్చు. సో ఇది ఒకసారి మైండ్లో పెట్టుకొని దీని మీద మనం ముందుకెళ్దాం. ఓకే, సో ఇక్కడ దీంట్లో నేను చూసింది ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవ్ అనేది కనిపిస్తుంది. ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించి ఎవరైతే డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. ఫస్ట్ 66.3 దగ్గర మనకు స్టాక్ అనేది లో అనేది క్రియేట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే స్ట్రాంగ్గా కరెక్షన్ అనేది జరిగింది. ఓకే, సో దాని తర్వాత మనం సింపుల్గా అనాలిసిస్ అనేది చేసుకుందాం. లో అనేది క్రియేట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఎటువంటి ఇండికేటర్ అనేది యాడ్ చేయట్లేదు. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే మనం ఈ యొక్క చార్ట్ను బేస్ చేసుకొని అనాలిసిస్ అనేది చేసుకుందాం. ఈ పాయింట్ అనేది ఒక ట్రెండ్ లైను. ఎందుకంటున్నానంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం అనేది మనకి పీక్ అనేది క్రియేట్ అయింది. ఇది ఫస్ట్ హై అనుకోవచ్చు, ఇది సెకండ్ హై అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ రెండింటిని కలుపుతూ 1, 2ని ఎక్స్టెండ్ చేస్తే మనకి థర్డ్ పాయింట్ అనేది ఈ పాయింట్ దగ్గర వచ్చింది. ఎనీహౌ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత కొద్దిగా రన్అప్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మేబీ ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకోవాలనుకుంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ, జనరల్గా నేను ప్రిఫర్ చేసేది 30 మినిట్స్, లేదంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి, లో రిస్క్ తీసుకోవాలనుకుంటే 15 మినిట్స్ అనేది సూటబుల్ అనమాట. సో ఎనీహౌ ఇక్కడ నుంచి కొద్దిగా వెళ్ళింది. ఒకవేళ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకుంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయిన తర్వాత కొద్దిగా రన్అప్ అయింది. అక్కడ నుంచి కూడా షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగి మళ్ళీ రిట్రేస్ జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర ఏంటంటే అంత స్ట్రాంగ్ మూవ్ అయితే రాలేదు. ఓకే, ఫస్ట్ అండర్స్టాండ్ దిస్. నవ్ ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది మనం ఏం చేస్తున్నామంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాం. ఓకే, ఇది ట్రెండ్ లైన్ అడ్జస్ట్మెంట్ గురించి ఒక ఐడియా ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే ఫైన్. దాని తర్వాత ట్రెండ్ లైన్ని కాసేపు మర్చిపోదాం ఫ్రెండ్స్, ప్రైస్ మీద ఫోకస్ చేద్దాం. ప్రైస్ ఏం చేసిందంటే ఇక్కడ చూడండి, మంచి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం బాటమ్స్లో మనం చేజ్ చేయకూడదు. చేజింగ్ అంటే మనం బాటమ్ ఇదే అని చెప్పేసి ఇక్కడ 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 అలా ఎంట్రీ తీసుకోలేం. ఎందుకంటే బిగ్గర్ పిక్చర్లో స్టాక్ యొక్క ట్రెండ్ ఎలా ఉందంటే లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది, అవునా కదా? ఈ లోవర్ లోస్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకొక లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం వెయిట్ చేయాలి. ఈ పాయింట్ దగ్గర మంచి క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక స్వింగ్ హై అనేది క్రియేట్ అయింది. నవ్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు కూడా అప్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత రిట్రేస్ తీసుకొని విత్ ఇన్ ద రేంజ్ అనేది ఉందనుకోండి, అక్కడ నుంచి రిట్రేస్ తీసుకుందంటే మనకేంటంటే మళ్ళీ హైయర్ హై క్రియేట్ చేసే ప్రాబబిలిటీ ఉంటుంది. సో సేమ్ ఏంటంటే ఈ లెవెల్ లో ఏదైతే ఉందో ఆ లెవెల్ తర్వాత మనకి లోవర్ సైడ్ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఏది ₹67.75. పెద్దగా డిఫరెన్స్ లేదు. బట్ రిట్రేస్మెంట్ మనం డ్రా చేసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిబొనాకీ అనేది ఎక్స్టెన్షన్ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఈ పాయింట్కి డ్రా చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ పాయింట్ నేను టార్గెట్ చేస్తున్నాను. ఇదేంటంటే ఆల్మోస్ట్ 786 రిట్రేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ రిట్రేస్మెంట్ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. జనరల్గా ఏంటంటే స్ట్రాంగ్ ఉన్న స్క్రిప్ట్ 50-60% యాజ్ పర్ ద బుక్స్ ఏంటంటే 60-50% రిట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్ జరగాలన్నమాట జనరల్గా. బట్ ఈ కేసులో అయితే అలా జరగలేదు ఫ్రెండ్స్. ఏం జరిగిందంటే మనకి ఈవెన్ 786 రిట్రేస్మెంట్ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. చూడండి, ఈ యొక్క క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ అనేది అయ్యింది. దాని తర్వాత స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటే బయర్స్ వచ్చేసారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్లో మనం ఏం చేయొచ్చు అంటే మనకి రీసెంట్ ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ ఫార్మేషన్ అనేది జరగాలి, లేదు ప్రీవియస్ స్వింగ్ హై అనేది బ్రేక్అవుట్ జరగాలి ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనకి అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది అగైన్ లోవర్ టైం ఫ్రేమ్స్లో లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. అగైన్ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో లోనైతే బ్రేక్ చేయలేదు. ఇది గుడ్ అనమాట, మంచిది. ఎందుకంటే మనకి ప్రీవియస్ స్వింగ్ లోన్ బ్రేక్ చేయలేదంటే కొత్తగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఆగిపోయింది విత్ ఇన్ ద లిమిట్ అనుకోవచ్చు. ఈ మొత్తాన్ని కూడా మనం ఎలా చూడొచ్చు అంటే ఫ్రెండ్స్, కాంట్రాక్షన్ అనొచ్చు. ఒక క్యాండిల్ వచ్చింది, వెరీ బిగ్ క్యాండిల్. ఇది మొత్తం కూడా ఒక బిగ్ క్యాండిల్. నేనేంటంటే ఒక కాంటెక్స్ట్ లాగా చెప్తున్నాను. ఇది వెరీ బిగ్ క్యాండిల్. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి గ్రీన్ క్యాండిల్ ఇది. ఓకేనా, ఇది గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. ఇది దాని తర్వాత స్మాల్ క్యాండిల్. ఈ బెల్లీ బేబీ అనే కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఎట్లా ఉందంటే బెల్లీ లాగా ఉందనమాట. ఇదేమో ఓకే బేబీ లాగా ఉంది, లోపల ఇది బెల్లీ లాగా ఉంది. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కాంట్రాక్షన్ జరిగింది. కాంట్రాక్షన్ నుంచి ఎక్స్పాన్షన్ అవుతుంది. సో నవ్ ఏంటంటే మనం ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు లోవర్ టైం ఫ్రేమ్స్లో. సో ఆబ్వియస్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క లెవెల్
బ్రేక్అవుట్ అవ్వడానికి స్ట్రగుల్ అయింది. చూడండి ఇక్కడ ఈ షూటింగ్ స్టార్ మళ్ళీ గ్యాప్ అప్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఎనీహౌ ఏంటంటే ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో మళ్ళీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది బేస్డ్ ఆన్ ద లోవర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఓకే, సో అక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ లైన్ ఎక్కడ ఉంది, మనకి ఈ పాయింట్ దగ్గర ఉంది. చూడండి, ఎప్పుడైతే ట్రెండ్ లైన్ వచ్చిందో షూటింగ్ స్టార్ ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకోవచ్చు ఈ క్యాండిల్, మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ ఉంది కదా ఇక్కడ, ఓకే, అందుకని. బట్ ఫైనల్గా ఏంటంటే కన్సాలిడేషన్ తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ అయిపోయిందా. ఇది చూడండి, వెరీ గుడ్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ సాలిడ్ క్యాండిల్ అనమాట. యాక్చువల్లీ ఈ క్యాండిల్ ప్రీవియస్గా ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్ అది సక్సెస్ఫుల్గా క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇనీషియల్గా ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ కొద్దిగా మార్కెట్ అనేది కన్సాలిడేషన్ తీసుకొని ఈ యొక్క క్యాండిల్ అయితే వెరీ గుడ్ క్యాండిల్, మళ్ళీ అక్కడ నుంచి కూడా రన్అప్ అవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే దీని గురించి కాదు, ఇది ఆల్రెడీ అయిపోయింది. నా ఏంటంటే ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మార్కెట్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఈ యొక్క లోని క్రియేట్ చేసింది, దాని తర్వాత స్వింగ్ హై క్రియేట్ చేసింది. ఇక్కడ లోవర్ హై అంట, హయ్యర్ లో అంటాం దీన్ని. ఇది హయ్యర్ లో, ఇది వచ్చేసరికి లో, ఇది హయ్యర్ లో. దాని తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ హైయర్ హై ఫార్మేషన్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో అంటే మొమెంటంలో ఉంది అని చెప్తున్నాను నేను సింపుల్గా చెప్పాలంటే. నవ్వు ఏంటంటే ఒకసారి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం ఈ యొక్క స్వింగ్కి. సో చూస్తే ఫ్రెండ్స్ మనకి దగ్గర 38% అండ్ 50% మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక డబుల్ బోటమ్ అనేది క్రియేట్ అయింది. అప్రాక్సిమేట్గా ఈ లెవెల్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి డబుల్ బోటమ్ అనేది క్రియేట్ అయింది. నా ఏంటంటే ఈ స్టాక్లో మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తుంటే ఫస్ట్ టైం ఏమైందంటే ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. దీన్ని మనం సెల్లింగ్ అంటాం కూడా ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. అంటే ఇక్కడ ఎవరో బై చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. ప్రాఫిట్స్ వస్తే ఏం చేస్తారంటే బుకింగ్ చేస్తారు. ఎప్పుడు మంచి మూమెంట్ వచ్చినప్పుడు బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ పాయింట్లో బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో లో బ్రేక్ అయింది, అండ్ ఈ క్యాండిల్లో అయితే బ్రేక్ చేయలేదు. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్ట్రక్చరల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క క్యాండిల్ సపోర్ట్ తీసుకుంటే మోరోవర్ మనం జోన్స్ కన్నా మార్క్ చేసుకున్నట్టయితే ఈ యొక్క జోన్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనకి ఒక డబుల్ బోటమ్ అనేది క్రియేట్ అయింది. మళ్ళీ ఏమైంది, బౌన్స్ అయిన తర్వాత మనకి ఏమైందంటే సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, సెల్లింగ్ ప్రెషర్ అనుకోవచ్చు వచ్చింది. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ హైని సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ చేసింది. అండ్ ఇక్కడ బుల్స్ ఎవరైతే ఉన్నారో బుల్స్ను ట్రాప్ అయిపోయారు. బట్ అగైన్ ఏంటంటే ఫైనల్ కంట్రోల్ అనేది బుల్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, డౌన్ సైడ్ వచ్చిన తర్వాత వెంటనే బుల్స్ వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బేర్స్ ఏం చేశారంటే ట్రై చేశారు ఈ యొక్క క్యాండిల్లో. బట్ ఈ యొక్క లోన్ అయితే బ్రేక్ చేయలేదు, అట్లీస్ట్ టచ్ కూడా చేయలేకపోయారు. దాని తర్వాత మనకి బెల్లీ బేబీ కాన్సెప్ట్ సేమ్ మనకి ఇన్సైడ్ క్యాండిల్ అనుకోవచ్చు, ఆ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. అగైన్ మనం చూసుకున్నట్టయితే ఇది ఒక కాంట్రాక్షన్ అనమాట, కాంట్రాక్షన్ బ్రేక్అవుట్ అయితే అయింది. సో నా ఏంటంటే ఇది మొమెంటం క్యాండిల్, దీంట్లో ఎక్కడా కూడా సెల్లింగ్ అనేది కనిపించట్లేదు. స్ట్రాంగ్ మరుబుజు క్యాండిల్ లాగా కనిపిస్తుంది నాకైతే. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ దట్ క్యాండిల్ ఏంటంటే మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఈ హైని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో దాని తర్వాత మనకి నెక్స్ట్ ఉన్న టార్గెట్ ఏంటంటే ఈ హైని బ్రేక్ చేస్తారు. దిస్ ఈజ్ ఏంటంటే మొమెంటం అనమాట. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇనీషియల్ టార్గెట్ వచ్చేసరికి మనకి 83.9, దాని తర్వాత 88 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ స్వింగ్లో ఉంది కాబట్టి ఈ లెవెల్స్ అనేది బ్రేక్ చేసుకుంటూ స్లోగా పైకి వెళ్తారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే ఎనీ మూమెంట్ కనిపించిన లాంగ్ సైడ్ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను వయా ఆప్షన్స్. ఓకే ఫ్రెండ్స్, హోప్ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.